పీఆర్పీ థెరపీస్ ఎలా చేస్తారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సింపుల్‌గా మైక్రో నీడ్లింగ్ తోటి మల్టిపుల్ ఓపెన్ పోర్స్ లాగా మనం తయారు చేస్తామండి. చిన్న చిన్న మైక్రో ఛానెల్స్ ఉంటాయి. దాన్ని చేసినాక పీఆర్పీ రబ్ అనేది చేస్తాం. అలా కాకుండా ఇంజెక్షన్స్ కూడా చేస్తాం. ఇంజెక్షన్స్ చేయటంతోటి వెంట్రుకలు అనేటివి చాలా మంచిగా రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇంజెక్షన్స్, మైక్రో నీడ్లింగ్ 2 కాంబినేషన్ తోటి చేయటంతోటి ఇంకా బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ మనం చేస్తున్నప్పుడు మనకి ఈ విధంగా పీఆర్పీ చేస్తున్నప్పుడు వెంట్రుకలు అనేటివి టెక్స్చర్ పరంగా కానివ్వండి, సర్ఫేస్ పరంగా కానివ్వండి, వాల్యూమ్ పరంగా కానివ్వండి, హెయిర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. మాడు కూడా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. పీఆర్పీ థెరపీస్ మినాక్సిడిల్ తోటి యూస్ చేయొచ్చా అని అంటే తప్పకుండా యూస్ చేయొచ్చండి. మినాక్సిడిల్ తోటి పీఆర్పీ థెరపీస్ తోటి చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే పీఆర్పీ థెరపీస్తో పాటు మనం జిఎఫ్సి కాంబినేషన్స్ చేయొచ్చండి, మీసో కాంబినేషన్స్ చేయొచ్చు, మీసో డిటాస్ట్, మీసో బైకాలిటమైడ్, అలానే ఓరల్ టాబ్లెట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఓరల్ మినాక్సిడిల్స్, అలానే మనకి డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ టాబ్లెట్స్, ఇతరత్ర పెప్టైడ్స్ కూడా యూస్ చేయొచ్చండి. రిడెన్సెల్, ప్రోకాపిల్, అనగైన్ అని ఇలాంటి ఇతరత్ర మనకి కూడా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ కాంబినేషన్స్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఏ రకంగా మనం పీఆర్పీస్ తోటి ఈ మెడిసిన్స్ అనేటివి యూస్ చేయొచ్చు అనే దాని గురించని మీరు మా దగ్గరకు వస్తే మీ వెంట్రుకల్ని చూసి అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా నేను మీకు సజెస్ట్ చేయగలనండి.